కొన్ని విషయాలలో పానిక్ కూడా అవుతారు. ఏకకాలంలో బహువిధమైన పనులు మనిషి మెదడు చెయ్యలేదు. అది నీ బాధ్యతే. పరీక్షలు నువ్వు పాస్ అవ్వాల్సిందే. నేను లక్ష ఫీజు కట్టాను, నువ్వు ఎట్లా పాస్ అవుతావు నాకు సంబంధం లేదని ఇప్పుడైతే అని అలా తోసేసిన పిల్లలు ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురైపోయి మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే ఒకటి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మీరు చూస్తున్న సుమన్ టీవీ కొత్తగూడెం. పిల్లలకి బోర్డ్ ఎగ్జామ్స్ టైం వచ్చింది. ఇంటర్మీడియట్ 10th వాళ్ళు పుస్తకాల పురుగులై నిరంతరం బుక్స్ పట్టుకొని కూర్చుంటున్నారు. ఈ టైంలో వాళ్ళకి తెలియకుండానే ఒక స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని విషయాలలో పానిక్ కూడా అవుతారు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది డిస్కస్ చేయడానికి ఈ రోజు నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, మెంటార్, మోటివేషనల్ స్పీకర్ జవారి వెంకటేశ్వర బాబు గారు. సార్ గారికి మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సో వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ధన్యవాదాలు, నన్ను ఆహ్వానించేందుకు సంతోషం. సార్ ఈ రోజులలో ఎగ్జామ్స్ అనగానే పిల్లలు చాలా మంది స్ట్రెస్ కూడా అవుతున్నారు. తల్లిదండ్రులు ఏదైనా అడిగినా కూడా చిరాకు పడడం, చిన్న చిన్న విషయాలకి మరి ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో చాలా ఫేస్ చేస్తున్నారు. మరి ఈ స్ట్రెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఏమైనా టిప్స్ ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైలైట్ క్వశ్చన్ అన్నమాట ఇది. పిల్లలు ఒత్తిడికి గురవడం అనేది, స్ట్రెస్కి గురవడం అనేది చాలా సహజమైపోయింది. కారణం ఏంటంటే 1 నుంచి 9వ తరగతి వరకు ఉన్న పరీక్షలు వేరు, ఇప్పుడు 10వ తరగతి ఇంటర్మీడియట్లో రాసే పరీక్షలు వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. సో ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు గెట్ త్రూ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీటిని వాళ్ళు ఒక ప్రెస్టేజ్ కింద తీసుకుంటా ఉన్నారు, ఒక స్టేటస్గా తీసుకుంటా ఉన్నారు, లేదంటే అది ఒక బ్యారియర్ కింద తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ఈ పరీక్షల ఒత్తిడి అనేది ఎట్లా ఏర్పడుతుందంటే ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ర్యాంకులు తెచ్చుకోవాలి, లేదా జీపీఎల్ తెచ్చుకోవాలి అనేది ఒక పాయింట్. సో ఎవరైతే కొన్ని సబ్జెక్టుల పరంగా వెనకబడి ఉండే వాళ్ళకే పాస్ అవ్వడం అనేది ఒక ఒత్తిడి. లేదు అబోవ్ యావరేజ్ అనే వాళ్ళకి ర్యాంకు తెచ్చుకోవడం, జీపీఎల్ తెచ్చుకోవడం ఇంకా పెద్ద ఒత్తిడి. సో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేవి ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఇవాళ పాస్ పర్సంటైల్ మీద కూడా చాలా ఒత్తిళ్ళు ఏర్పడుతుంది. అటు అధికారుల నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇటు లెక్చర్స్, టీచర్స్ నుంచి అవ్వచ్చు, లేదంటే ఇటు పేరెంట్స్ నుంచి అవ్వచ్చు. సో ఇక్కడ మనం పిల్లవాడి మానసిక స్థితిని కూడా మనం వేరీ చేసుకోవాలి. అసలు పరీక్షలు అంటే ఆయనకున్న భయం ఏంటి, దాన్ని తొలగించాలి. పరీక్ష అంటే ఏం లేదు, నువ్వు నేర్చుకున్న దాన్ని అక్కడ రిప్రజెంట్ చేయడమే అనేది ఫస్ట్ ఆయనకి చెప్పగలరు. చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు భయపడతారు పిల్లలు? ఎగ్జామ్స్. ఇప్పుడు మనం ఎవరి నోట్లో వచ్చిన ఎగ్జామ్ ఫోబియా, ఎగ్జామ్ ఫియర్, ఎగ్జామ్ స్ట్రెస్ అనే పదం మాత్రం ఎగ్జామ్, మిగిలిన రకాల రూపాలు మారుతానండి. ఈ పరీక్షలు గండం దాటడం అనే దాని మీద వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే పరీక్షల ఒత్తిడి నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళాలి. పరీక్షలు అంటే చాలా సింపుల్గా నీ యొక్క నాలెడ్జ్కి పరీక్ష, ఏం ఒత్తిడికి గురి కావద్దు అనేది వాళ్ళకి అనునయంగా చెప్పాలి. అది 2 రోజులు ఉండేయండి, 3 రోజులు ఉండి, 15 రోజులు ఉండేయండి, టైం లేదు. రెండోది పాయింట్ ఏంటంటే పిల్లల్ని ఆ ఒత్తిడి నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు వాళ్ళు వచ్చిన సబ్జెక్టులు, రాని సబ్జెక్టులు విభజించి రాని సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి. ఎందుకు అంటే ఏకకాలంలో బహువిధమైన పనులు మనిషి మెదడు చేయలేదు. మోర్ వర్క్స్, మోర్ థాట్స్ లీడ్స్ టు స్ట్రెస్ అంటారు. అంటే ఒకే సమయంలో వచ్చినవి చదవాలి, రాని చదవాలి. వచ్చిన 7 సబ్జెక్టులు 6 సబ్జెక్టు సమానంగా మార్కులు తెచ్చుకోవాలనేది కూడా పిల్లలకి ఛాలెంజ్. అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలతోటి పాత క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయించండి. ఎప్పుడైతే పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే, మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే ఒకటి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఎంత లోపల మనం రాయగలుగుతామో, పాస్ అవ్వమా ఈ ఆన్సర్స్కి. రెండోది ఏంటంటే మనం ఎంత వేగంగా రాయగలుగుతున్నాము, అన్ని ఆన్సర్స్కి సరిపోను మన దగ్గర నాలెడ్జ్ ఉందని తెలుసు. మూడోది ఏంటంటే ప్రయారిటైజేషన్. ఏ క్వశ్చన్కి ఎక్కువ టైం ఉంది, ఎక్కువ టైం మనం ఇవ్వాలి, అలాట్ చేయాలి. 8 మార్కుల క్వశ్చన్కి ఎంత ఇవ్వాలా, 6 మార్కులకి ఎంత ఇవ్వాలా, 4 మార్కులకి ఎంత ఇవ్వాలని తెలియాలంటే వాళ్ళు ఖచ్చితంగా పేపర్ రాస్తేనే వాళ్ళు ప్రాక్టీస్ అయింది. సో మోడల్ పేపర్స్ రాసేసరికి మనం అనుకునే స్ట్రెస్, ఒత్తిడి నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. ఎగ్జామ్ అంటే ఇంతే కదా, ఇట్లానే ఉంటుంది కదా, ఇది రేపు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇంతే ఉంటుంది అనేది కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. సో ఇవన్నీ అలవాటు చేస్తూ వాళ్ళకి పరీక్షల విధానం చదువుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. అవసరమైతే తీసుకెళ్ళి డౌట్స్ ఏమైనా ఉంటేను, ఏ యొక్క సబ్జెక్టులో వీక్ ఉంటే కొద్దిగా వాళ్ళ టీచర్ తోటి మాట్లాడి ఆ సబ్జెక్ట్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఒత్తిడి నుంచి
ఎంత బాగా చదివే పిల్లవాడైనా ఒక చాప్టర్లోనో ఒక టాపిక్లోనో ఒక సబ్జెక్ట్లోనో వీక్ ఉంటే అది మొత్తం ఒత్తిడి గురి చేసి వాడిని వెనక్కి లాగేస్తుంది పుల్లింగ్ బ్యాక్. అది లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొంచెం ఓపికగా సహనంగా ప్రేమతోటి ఆప్యాయతోటి మాట్లాడాలి పిల్లలతో. బాబు, నాన్న ఏంటి, అమ్మ ఏంటి, నీకేంటి, ఏమన్నా సహాయం కావాలా, మనం టీచర్ని కలుద్దాం, ఏ టాపిక్లో నీకు ఇబ్బంది ఉంది వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు లేకే ఒత్తిడికి గురవుతారు. ఎప్పుడైతే మనసులోని బాధ చెప్పేసుకుంటారో మనసులోని ఆనందం కక్కేస్తారో రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఆనందం చెప్పినా రిలీఫ్ వస్తుంది, బాధ చెప్పుకున్నా రిలీఫ్ వస్తుంది. ఇక్కడ బాధ ఏమవుతుంది, ఒత్తిడి రూపంలో మారిపోతుంది, కెమికల్ బ్లాక్స్ కింద క్రియేట్ అవుతుంది. సో తల్లిదండ్రులు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుకొని బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి లేదా ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, నీ అంబిషన్ మేరకు నువ్వు ఫలానా కోర్సులో చేరాలి అంటే నువ్వు ఇప్పుడు ఇట్లా చదవాలి కదా, నీకేమైనా సహాయం కావాలా, మనం ఎవరైనా కలుద్దాం అంటావా, లేకపోతే నీకేమైనా బుక్స్ కావాలా, లేకపోతే మెటీరియల్ కావాలని అడిగినప్పుడు పిల్లలు దే విల్ కమ్ అవుట్. అడగడమే ఆలస్యం వాళ్ళ సమస్యలని చెప్తారు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాల్సిందే తప్పించి సమస్యలు క్రియేట్ చేయడం, ప్రశ్నలు వేయకూడదు. సో అవన్నీ అవకాశం ఉంటే నోట్బుక్లోనో ప్యాడ్లోనో రాసుకొని ఒక్కొక్క టాపిక్ మన వాళ్ళతో డిస్కస్ చేసి ఈ ఈ సమస్యకి పరిష్కారం ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేద్దాం అంటావా అని అడిగినప్పుడు వాళ్ళే బయటకు వస్తారు. ఇది పెద్ద సీరియస్ కాదమ్మా, సీరియస్ కాదులే, నాకు ఇది చాలా హార్డ్ ఉంది, దీన్ని మనం ఓవర్కమ్ అయితే నేను మిగిలిన గెట్ త్రూ అవుతుందని వాళ్ళతోటి మనం చెప్పగలిగితే చాలా ఈజీ. సమస్య నీ దగ్గరే ఉంది, పరిష్కారం నీ దగ్గరే ఉంది, పిల్లవాడి దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గర, పేరెంట్స్ దగ్గర. పిల్లలు స్ట్రెస్కి గురవ్వకుండా ఉండాలి, చక్కగా ఎగ్జామ్స్ రాసుకోవాలి అంటే పేరెంట్స్ దగ్గరే ఉంటారు. పేరెంట్స్ కోఆపరేషన్ చాలా అవసరం. పేరెంట్స్ టైం కూడా అలాట్ చేయాలి పిల్లలకి. ఇక్కడ నాకు ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ అయ్యే వరకు వాళ్ళు టైంకి చూసుకోవాలా, వాళ్ళు మంచిగా ఆలనా పాలనా చూసుకోవాలి, వాళ్ళ అవసరాలను చూసుకుంటూ వాళ్ళతోటి అనునయంగా మాట్లాడాలి, ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. నేనున్నాను అనే భరోసా పిల్లల్లో కలిగించడం వాళ్ళు ధైర్యంగా ఏదైనా చేయగలరు. అది నీ బాధ్యతే, పరీక్షలు నువ్వు పాస్ అవ్వాల్సిందే, నేను లక్ష ఫీజు కట్టాను, నువ్వు ఎట్లా పాస్ అవుతావు నాకు సంబంధం లేదని డోంట్ పాస్ ఆన్ ది బక్. ఎప్పుడైతే కానీ అలా తోసేసిన పిల్లలు ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురైపోయి వచ్చింది కూడా రాయలేని పరిస్థితి, చేయవలసిన పని కూడా చేయలేక ఫెయిట్ అయిపోతుంది. ఆ పరిస్థితి రాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. సార్ కొంతమంది పిల్లలు ఉంటారు సార్, పేపర్ చూడగానే పానిక్ అయిపోతారు. ఆ మూమెంట్ లో వాళ్ళు చదువుకునే కూడా మర్చిపోతూ ఉంటారు. సో అలాంటి పిల్లలకి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అమ్మా, ఇక్కడ ప్యానిక్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో భయం అనేది గూడు కట్టుకొని ఉంది బేసిక్. అది దేనికి సంబంధించిన భయం అనేది తెలియదు వాళ్ళకి. సో ఒక టాపిక్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ ఇష్టం లేనిది కష్టమైంది ఉన్నప్పుడు అది భయం రూపంలో ముందుకు వచ్చేస్తుంది. సో ముందుకు వచ్చినప్పుడు ఏమైందంటే తెలిసే కూడా వెనకబడిపోతుంది. ఈ పిల్లలు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదివినప్పుడు ఎందుకు ప్యానిక్ అయిపోతారంటే ఆ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి రాని క్వశ్చనే ముందు మెదడులో రికార్డ్ అయ్యింది. కారణం ఏంటంటే హీ సెర్చింగ్ ఫర్ ది నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ థాట్స్లో ఉన్నాడు ఆ పిల్లోడు. నేను రాయగలనా, రాయలేనా, ఏమన్నా అవుతుందా, నేను పాస్ అవుతున్నా, ఫెయిల్ అవుతున్నాను, పాస్ అవుతుంది, నేను ఫెయిల్ అవుతున్నాను, నేను రాయలేనే. సో ఎల్లగానే ముందు అయ్యే క్వశ్చన్లు కనబడుతుంది. సో దీనికి మేము చెప్పే టిప్ ఏంటంటే సింపుల్ టిప్. ఇప్పుడు 15 నిమిషాలు ఇస్తాను, ఓన్లీ క్వశ్చన్ పేపర్ చదవడానికి 15 నిమిషాలు టైం ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ని 2 సార్లు చదవాలి. మొదటిసారి చదివినప్పుడు హిప్నోసిస్లోకి వెళ్ళిపోతారు. ప్లస్ మనం అనుకున్నట్టు ఆ భయం వెంటాడుతూ ఓన్లీ రానియే ఆయన ముందు బ్రెయిన్లో పెద్ద టెలిప్రాంప్ట్లో పెద్ద కనబడుతూ ఉంటాయి, ఇట్లా హెడ్లైన్ లాగా. సో దానివల్ల అంటే వచ్చే కూడా మర్చిపోతుంది. ఎప్పుడైతే మొదటిసారి చదివినాక రెండోసారి చదువుతూ ఉన్నప్పుడు ఈ హిప్నోసిస్ నుంచి బయటపడ్డాక ప్రతిదానికి ఏంటి క్వశ్చన్, దీనికి జవాబు ఇది కదా అని ఒక్క క్వశ్చన్ కానీ జవాబు వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మిగిలిన క్వశ్చన్లు అన్నీ కూడా జ్ఞాపశక్తి దొంతరలోంచి జవాబులు బయటకు వస్తాయి. చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని మొదటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం మొదలు పెడతారు. అది వచ్చినా రాకపోయినా మొదలు పెడతారు. ఇక్కడే పిల్లలు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే కష్టమైన క్వశ్చన్నే మనం ముందు స్టార్ట్ చేయాలి, దీన్ని అటెండ్ చేస్తే మిగిలిన ఈజీ అవుతున్నారు, దీని దగ్గర మొదలు పెట్టుకుంటారు. ఒక డ్రైనేజీలో చెత్త అడ్డమడితే వెనకాల ఎట్లా అయిపోద్ది, ఈ చెత్త క్వశ్చన్ తోటి అక్కడ అయిపోతారు, టైం అంతా అయిపోద్ది, వచ్చిన ఆన్సర్లు కూడా రాయలేక అయిపోతాయి, ఫెయిల్ అవుతాయి. సో 2 సార్లు చదివినాక పిల్లలు వచ్చిన వాటిని అటెండ్ చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది, ఆ ప్యానిక్ అనేది ఉండదు. సో విన్నారు కదా, ఎగ్జామ్స్ టైంలో పిల్లలు స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్ట్రెస్ లెస్ గా ఉండాలి అంటే అదంతా పేరెంట్స్ చేతిలోనే ఉంది. పిల్లల్ని మనం ఎంత బాగా చూసుకోగలిగితే వాళ్ళు అంత హ్యాపీగా ఎగ్జామ్ రాయగలుగుతారు, అంత బాగా స్కోర్ చేయగలుగుతారు. అలాగే పిల్లలు కూడా ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళగానే రాని క్వెషన్స్ గురించి ఆలోచించకుండా వచ్చినవి రాసేస్తే ఆటోమేటిక్‌గా రాని క్వెషన్స్‌కి కూడా ఆన్సర్స్ ఈజీగా రాసేయొచ్చు. సో ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.